హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి హ్యాండ్ స్టాక్‌లోనే కుర్తీస్ అయితే గనుక చూపిస్తానండి. ఫస్ట్ మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసరికి 3 పీస్ సెట్ అనమాట. ఇది మనకి 3XL, 4XL అండ్ అలాగే 5XL అయితే గనుక అవైలబుల్‌గా ఉంది. సేమ్ కలర్ అయితే గనుక ఉంటుందండి. సైజెస్ మాత్రమే డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ టాప్ వచ్చేసరికి మనకి యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా మగ్గం వర్క్ అయితే గనుక ఉంటుంది. అండ్ బార్డర్‌లో వచ్చేసరికి ఈ విధంగా వర్క్ అయితే గనుక ఉంటుందండి. టాప్ క్వాలిటీ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అయితే గనుక వస్తుంది. వర్క్ ఫినిషింగ్ గాని, టాప్ ఫ్యాబ్రిక్ గాని అన్నీ చాలా బావుంటాయండి. అండ్ అలాగే దీనికి దుపట్టా వచ్చేసరికి డిజిటల్ ప్రింటింగ్‌లో ఆర్గాన్జా దుపట్టా అయితే గనక వస్తుంది. ఇట్లాగా జరీ వీవింగ్ బుటీస్ అయితే గనక ఉంటాయి. అండ్ అలాగే దుపట్టాకి 4 సైడ్స్ కూడా మనకి జరీ వీవింగ్ బార్డర్ అయితే గనక వస్తుందండి. దీని ప్యాంట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బాటమ్ అయితే గనక ఉంటుందండి. కంప్లీట్‌గా వైట్ అయితే గనక ఉంటుంది. అండ్ అలాగే నేను నెక్ దగ్గర ఉన్న వర్క్ అయితే గనక ఇంకొకసారి క్లియర్‌గా చూపిస్తానండి చూడండి. మనకి టాప్ గాని, ఫ్యాబ్రిక్ గాని చాలా కంఫర్ట్‌గా అయితే గనక ఉంటుంది. సింపుల్‌గా పార్టీ వేర్‌కి అయితే గనక చాలా బావుంటుంది. అండ్ ఎల్బో హ్యాండ్స్ అయితే గనక వస్తాయండి. హ్యాండ్స్‌కొచ్చేసరికి మనకి ఏ విధమైన వర్క్ అయితే గనక ఉండదు. బాటమ్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్‌గా అయితే గనక ఉంటుంది. సో, ఒకసారి వర్క్ డీటెయిలింగ్ అంతా కూడా చూపిస్తాను చూడండి. సో, మనకి ఇట్లా మిషన్ వర్క్ అయితే ఉండి, దానికి మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీతో అయితే గనక హైలైట్ చేసి అయితే గనక ఉంటుందండి. కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బావుంది. 3 సైజెస్ కూడా మనకి సేమ్ కలర్‌లోనే అవైలబుల్‌గా ఉన్నాయి. ఓన్లీ వైట్ కలర్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి 5XL, 6XL అయితే గనుక అవైలబుల్‌గా ఉందండి ఇది. మనకి మంచి షిమ్మర్ షైనింగ్ అయితే గనక వస్తుంది. అండ్ నెక్ దగ్గర వచ్చేసరికి హెవీగా మగ్గం వర్క్ అయితే గనక చేసుంటుంది. సో, కడ్దానా బీడ్స్ అండ్ అలాగే పర్ల్స్‌తో అయితే గనక వర్క్ చేసి ఉంటుందండి. వి షేప్ అయితే గనక నెక్ వస్తుంది. చాలా హెవీగా అయితే గనక ఉంటుందండి. నైట్ పార్టీస్‌కైనా, మార్నింగ్ టైమింగ్ అయినా సరే చాలా బావుంటుంది డ్రెస్ అనేది. మంచి షైనింగ్ అయితే గనక ఉంటుంది. ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా మనకి ఇట్లాగా సింపుల్‌గా బుటీస్ అయితే గనక ఇచ్చారు. సో, నెక్ దగ్గర వర్క్ మాత్రం చాలా బావుందండి. మంచి ఫినిషింగ్ అయితే గనక ఉంది. అండ్ ఇందులో కూడా మనకి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్‌గా ఉందండి. సైజులు మాత్రం డిఫరెంట్‌గా అయితే గనక ఉంటాయి. మనకి ప్రతి దానికి కూడా టాప్‌కి, ప్యాంట్‌కి అయితే గనక లైనింగ్ అయితే గనక ప్రొవైడ్ చేశారండి. అండ్ దీని దుపట్టా వచ్చేసరికి చాలా సింపుల్‌గా అయితే గనక ఉంటుందండి. జస్ట్ డిజిటల్ ప్రింటింగ్ దుపట్టా మాత్రమే ఉంటుంది. దీని మీద ఎటువంటి జరీ బుటీస్ గాని ఏముండవు. దీని బాటమ్ కూడా మనకి ప్లెయిన్‌గా అయితే గనక వస్తుందండి. సో, బాటమ్‌కి ఇట్లా ఎండింగ్‌లో వచ్చేసరికి మనకి దుపట్టాలో ఏదైతే ప్రింటింగ్ ఉందో, ఆ ప్రింటింగ్ ఇక్కడ యాంకిల్ దగ్గర మనకి ఇట్లా డిఫరెంట్‌గా అయితే గనుక ప్యాచ్ టైప్ అయితే గనుక ఇచ్చారండి. బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే గనుక ఉంటుంది. నేను ప్రతి డ్రెస్‌కి కూడా లాస్ట్‌లో పిక్స్ అయితే గనుక యాడ్ చేస్తాను. అండ్ అలాగే ఈ డ్రెస్‌కొచ్చేసరికి మనకి ఎల్బో హ్యాండ్స్‌కి వర్క్ అయితే గనుక ఇచ్చారండి. హ్యాండ్స్‌కి ఎండింగ్‌లో ఈ విధంగా వర్క్ అయితే గనుక వస్తుంది. సో, మనకి స్క్రీన్ మీద ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ కలర్ అయితే గనుక లైవ్‌లో ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి బిగ్ సైజ్‌లో అయితే గనుక అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి M2 డబుల్ ఎక్స్ఎల్ సైజ్‌లో అయితే గనుక అవైలబుల్‌గా ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి విచిత్ర సిల్క్ అయితే గనుక వస్తుంది. నెక్ దగ్గర ఈ విధంగా ప్యాచ్ వర్క్ అయితే గనుక ఉంటుంది. అండ్ అలాగే ఎల్బో హ్యాండ్స్‌కి ఇట్లా వర్క్ అయితే గనుక వస్తుంది. రిమైనింగ్ బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా మనకి వర్క్ బూటీస్ అయితే గనుక ఉంటాయండి. ఇది కూడా మనకి స్క్రీన్ మీద ఏదైతే కలర్ కనిపిస్తుందో లైవ్‌లో కూడా సేమ్ కలర్ అయితే గనుక ఉంటుంది. సైజెస్ M2 డబుల్ ఎక్స్‌ఎల్ అయితే గనక ఉంటాయి. దీనికి కూడా మనకి లైనింగ్ అయితే గనక ప్రొవైడ్ చేశారు. M నుంచి డబుల్ ఎక్స్‌ఎల్ వరకు మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి ఇందులో. అండ్ దీని దుపట్టా వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్‌లో అయితే గనక ఉంటుందండి. అండ్ బాటమ్ వచ్చేసరికి ఇట్లా ఈ విధంగా అయితే గనక ఉంటుంది. మనకి హ్యాండ్స్‌కి ఎట్లా అయితే వర్క్ అయితే ఇచ్చారో సేమ్ అదే మనకి బాటమ్‌కి ఎండింగ్‌లో అయితే గనక వర్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఒకసారి దుపట్టా అయితే గనక ఓపెన్ చేసి చూపిస్తాను. సో, దుపట్టా కలర్ కొంచెం షేడ్ అయితే పడుతుందండి వీడియోలో. సో, ఆల్ ఓవర్ దుపట్టా అంతా కూడా మనకి ఇట్లాగా కలంకారీ ప్రింటింగ్ అయితే గనక ఉంటుంది. దుపట్టా కూడా మనకి మంచి లెంత్ అయితే గనక వస్తుందండి. చాలా బావుంటుంది. ఇందులో కూడా మన దగ్గర సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. సో, ఎవరైనా ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కమ్యూనిటీ గ్రూప్‌లో ఉన్న లింక్స్ ద్వారా అయితే గనక వాట్సాప్ గ్రూప్‌లో అయితే గనక జాయిన్ అవ్వండండి. రెగ్యులర్‌గా నేను వాట్సాప్ గ్రూప్‌లో శారీస్, కుర్తీస్, జ్యువెల్లరీస్ అయితే గనక పోస్ట్ చేస్తూ ఉంటాను. హ్యాండ్ స్టాక్‌లో వచ్చేసరికి ప్రెజెంట్ ఫుల్ స్టాక్ అయితే గనక అవైలబుల్‌గా ఉందండి. శారీస్ అండ్ అలాగే కుర్తీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంచి ఆరెంజ్ కలర్ అయితే గనక ఉందండి. ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా మనకి ఇట్లాగా మిషన్ వర్క్ అయితే గనక వస్తుంది. అంబ్రెల్లా వస్తుందండి. అండ్ అలాగే మనకి యోక్ పార్ట్ దగ్గర మిడిల్‌లో వచ్చేసరికి మంచి ఫ్లేర్‌గా అయితే గనక ఇచ్చారు. సో, వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బావుంటుంది. కలర్ ఇది కూడా మనకి ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో లైవ్‌లో కూడా సేమ్ కలర్ అయితే గనక ఉంటుందండి.
ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తాయి. ఎల్బో హ్యాండ్స్‌కి మనకి ఇట్లా వర్క్ అయితే గనుక ఉంటుందండి. యోక్ పార్ట్ దగ్గర కూడా మనకి వర్క్ ఫినిషింగ్ అని, డీటెయిలింగ్ అని చాలా బాగుంది. అండ్ దుపట్టా వచ్చేసరికి మనకి ఈ విధంగా లేస్ బార్డర్ అయితే గనుక వస్తుంది. అండ్ అలాగే దుపట్టా అంతా కూడా మనకి ఇట్లా వర్క్ అయితే గనుక ఉంటుంది. ప్యూర్ కాటన్ అయితే గనుక వస్తుందండి. దీనికి కూడా మనకి లైనింగ్ అయితే గనుక అవైలబుల్‌గా ఉంటుంది. ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే గనుక అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే గనుక ఉంటుందండి. సేమ్ హ్యాండ్స్‌కి ఏ విధంగా అయితే వర్క్ ఉందో అట్లానే బాటమ్ పార్ట్‌కి కూడా ఉంటుందన్నమాట. ఇందులో కూడా ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్ అయితే గనుక చూపిస్తానండి. ఇందులో మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే గనుక అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఇది మనకి సింపుల్‌గా పార్టీ వేర్‌కి గానివ్వండి, డైలీ వేర్‌కైనా, ఆఫీస్ వేర్‌కైనా కూడా చాలా బాగుంటుంది. కలర్ కూడా మనకి స్క్రీన్ మీద ఏదైతే కలర్ కనిపిస్తుందో లైవ్‌లో కూడా సేమ్ కలర్ అయితే గనుక ఉంటుంది. అండ్ అలాగే మంచి సీ గ్రీన్‌కి షిమ్మర్ మిక్సింగ్ అండి. ఇది చాలా బాగుంది. అండ్ నెక్ దగ్గర వర్క్ వచ్చేసరికి ఈ విధంగా కడ్దానా బీడ్స్ అండ్ అలాగే పర్ల్స్‌తో అయితే గనుక ఇచ్చారు. సో, వర్క్ ఫినిషింగ్ అయితే గనుక చాలా బాగుంది. ఇది జస్ట్ మనకు ఓన్లీ టాప్ మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను బ్లాక్ కలర్ టాప్ అయితే గనుక చూపిస్తున్నానండి. ఇందులో కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ అయితే గనుక అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది మనకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి. రేయాన్ ఫ్యాబ్రిక్ టైప్ అయితే గనుక వస్తుంది. యోక్ పార్ట్ దగ్గర అండ్ అలాగే హ్యాండ్స్‌కి వచ్చేసరికి ఈ విధంగా చిప్ వర్క్ అయితే గనుక ఉంటుంది. సింపుల్‌గా చాలా బాగుంటుందండి. వైట్ కలర్ లెగ్గిన్‌తో పేరప్ చేసుకున్నాం గనుక లుక్ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ ఓన్లీ టాప్ మాత్రమే ఉంటుందన్నమాట. దీనికి ఎటువంటి లైనింగ్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను 4 ఎక్స్ఎల్ అయితే గనుక చూపిస్తున్నానండి. 4 ఎక్స్ఎల్‌లో అంబ్రెల్లా అనమాట. డైలీ వేర్‌కి అయితే బాగుంటుందండి. ప్రీమియం క్వాలిటీ రేయాన్ అయితే గనుక వస్తుంది. ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా మనకి ఈ విధంగా ఫాయిల్ ప్రింటింగ్ అయితే గనుక ఉంటుంది. ఇందులో కలర్స్ అయితే గనుక అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇందులో కలర్స్ వచ్చేసరికి నేను లాస్ట్‌లో అయితే గనుక యాడ్ చేశాను చూడండి. 4 కలర్స్ అయితే గనుక అవైలబుల్‌గా ఉన్నాయి. 4 ఎక్స్ఎల్ సైజ్ అయితే గనుక వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇందులో M2 త్రిబుల్ ఎక్స్ఎల్ అయితే గనుక అవైలబుల్‌గా ఉన్నాయండి సైజెస్. ఇది కూడా మనకి అంబ్రెల్లా టాప్ అయితే గనుక వస్తుంది. అండ్ ఎల్బో హ్యాండ్స్ అయితే గనుక వస్తాయి. దీనికి మనకి యోక్ పార్ట్ దగ్గర వర్క్ అయితే గనుక ఉంటుంది. అండ్ అలాగే ఎల్బో హ్యాండ్స్ దగ్గర కూడా చిన్నగా బార్డర్ వర్క్ అయితే గనుక ఉంటుందండి. సో, ఈ విధంగా హ్యాండ్స్‌కి అయితే గనుక వర్క్ వస్తుంది. అండ్ యోక్ పార్ట్ దగ్గర ఇట్లా వర్క్ అయితే గనుక ఉంటుంది. ఎం నుంచి 3 ఎక్స్ఎల్ వరకు అయితే గనుక అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రీమియం క్వాలిటీ రేయాన్ అయితే గనుక వస్తుంది. షార్ట్ లెంత్ అయితే గనుక ఉంటుందండి అంబ్రెల్లా టాప్ వచ్చేసరికి. మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూప్‌లో అయితే గనుక జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.